గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయించాలని హైకోర్టు ఆదేశించింది. లేదంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని స్పష్టం చేసింది. తీర్పులోని అంశాలపై టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తుంది. ఇక న్యాయపరంగా ముందుకెళ్లే విషయంపై సమాలోచనలు చేస్తుంది. ఇవాళ టీజీపీఎస్సీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. హైకోర్టు తీర్పును ప్రభుత్వం కూడా సమీక్షిస్తున్నట్లుగా సమాచారం. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ గ్రూప్ పై ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని తెలుస్తుంది. నియామక ప్రక్రియను నిలిపివేస్తే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని ప్రభుత్వం చెబుతుంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎవరూ అర్హత సాధించని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తుంది. గ్రూప్ 1 పై ముందుకెళ్లేందుకు అనుమతి పొందాలని ప్రభుత్వం టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నాయి. ఇక న్యాయ నిపుణులతో చర్చించి ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, అయితే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహణ మూల్యాంకంలో మొత్తం తొలుగా కూడా గందరగోళం జరిగిందంటూ కూడా మొత్తం ఎవరైతే పిటిషనర్లు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ బెంచ్ అయితే తీర్పునిచ్చిన నేపథ్యంలో మొత్తం తొలుగా కూడా 8 నెలల సమయం కేటాయించింది. అయితే రీమూల్యాంకనం అన్న చేయాలి, లేదంటే రీ ఎగ్జామ్ అన్న కండక్ట్ చేయాలి అంటూ కూడా అయితే తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇటు టీజీపీఎస్సీ కూడా నిన్న సమావేశం అయిన తర్వాత 295 పేజీలు ఉన్నటువంటి మొత్తం కోర్టు ఆర్డర్ ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలి, ఇంకా కాస్త సమయం కావాలంటూ కూడా టీజీపీఎస్సీ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో టీజీపీఎస్సీ మొత్తం తొలగా ఈ యొక్క నిర్వహణ పైన అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన డివిజన్ బెంచ్ కి వెళ్లాలని కూడా చూస్తుంది. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలంటూ కూడా అయితే టీజీపీఎస్సీ ఉన్నట్టుగా తెలుస్తుంది, ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే అభ్యర్థుల పేపర్లని సక్రమంగానే అయితే మూల్యాంకనం చేసినట్టుగా అయితే టీజీపీఎస్సీ తెలుపుతుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం ఇప్పటికే మెరిట్ సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే అయితే ఒకటే సెంటర్ లో అయితే మొత్తంగా ఎక్కువ మంది విద్యార్థులకు అధిక మొత్తంలో మార్కులు రావడం, ఏదైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కూడా అన్యాయం యొక్క పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేసిన నేపథ్యంలో ఇటు అభ్యర్థులు కానీ ఏదో మూల్యాంకనం సరిగా జరగలేదు అంటూ అభ్యర్థుల ఆందోళన, మరి ఒక వైపు మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థుల ఆందోళనలో టీజీపీఎస్సీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.